నమస్తే K2 న్యూస్కి స్వాగతం. పొద్దుగల ముచ్చట్లకి స్వాగతం. యథావిధిగా మరి ఈరోజు మరిన్ని విశ్లేషణలతో సామాజికవేత్త డాక్టర్ రాజు గారితో మీ ముందుకు వచ్చినాం. అందరికీ నమస్కారాలు. పొద్దుగాల ముచ్చట్లకు K2 న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఓకే, సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. రైట్, అది గత దాదాపు 2-3 నెలల నుంచి సుప్రీంకోర్టు తీర్పులు, అటు రాష్ట్రపతి పంపిన బిల్లుల మీద, ఇటు గవర్నర్ గారు అసెంబ్లీ తీర్మానంకు పంపిన బిల్లుల మీద, తర్వాత స్పీకరు ఫిరాయింపుదారుల మీద బిల్లుల మీద గత 2-3 నెలల నుంచి దేశంలోనేమో గవర్నర్ల వ్యవస్థ, ఈవెన్ తెలంగాణలో కూడా రాష్ట్రపతిది. సో సుప్రీంకోర్టులో విపరీతమైనటువంటి ఒక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బిగినింగ్లో మనకు తమిళనాడు గవర్నరు రవి గారు దాదాపు 2 సంవత్సరాల పాటు తమిళనాడు అసెంబ్లీ పంపిన బిల్లులను పెట్టుకొని ఉంచడం మీద మొదలైంది. దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నది ఈ చర్చలు జరిగి. తర్వాత ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ లోపల మరి స్పీకర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వము మా 10 మంది ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు, పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం కండువా మార్చినారు కాబట్టి కావాలని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సో దాంట్లో మరి క్రితంలోనే దాదాపు లోకల్ బాడీస్ అన్నీ రద్దయిపోయి వాళ్ళ టైం అయిపోయి సర్పంచులకు విపరీతమైనటువంటి సెంట్రల్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన నిధులు రాక ఆగిపోయినాయి. అక్కడ కరెంటు బిల్లులు కష్టమవుతుంది, పారిశుద్ధ్య కార్మికులకు దొరకటం లేదు. తర్వాత మండల వ్యవస్థ లోపల ఎంపీపీలు జడ్పీటీసీలతో ఇబ్బంది అవుతుంది. సో దాని మీద కొందరు అంటే సామాజికవేత్తలు కోర్టుకు పోవటం, కోర్టు మొన్ననే తెలంగాణ ప్రభుత్వానికి 30వ తారీఖు, అంటే ఈ నెల 30వ తారీఖు ఖచ్చితంగా జరపాలని చాలా టైం ఇచ్చింది. దీంట్లో కొంత మనకున్న ఒక విశ్లేషకుడుగా కొంత రాజకీయ కోణం కూడా ఇమిడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ లోపల క్లౌడ్ బస్టింగ్ వస్తుంది. చాలా దాదాపు ఈ నెల రోజుల నుంచి విపరీతంగా, అంటే గత 15-20 సంవత్సరాలతో పోల్చుకున్నట్టయితుంటే ఈ సంవత్సరంలో దాదాపు 15 నుంచి 20% వర్షపాతం ఎక్కువగా పెరిగింది. సో ఎక్కువగా పెరిగి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత స్టార్ట్ అయినట్టు బహుశా కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలు చెప్పి ఉంటున్నాయని నేను ఒక విశ్లేషణగా భావిస్తున్నాను. ఎందుకనంటే ఏకంగా అంటే నిన్న కూడా హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ ఒక్కు కాంగ్రెస్కు వ్యతిరేకంగా హైదరాబాద్ ఓట్లే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మ్యాక్సిమం హైదరాబాదు రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నారు. సో ఇది ఉన్నది కాబట్టి ఇప్పుడు అంటే ఒక పక్క వర్షము, తర్వాత ఫీజు రియంబర్స్మెంటు, ఆర్టీసీ ఉద్యోగులు ఒక అల్టిమేటం ఇవ్వటం, అంటే ఇవన్నీ కలగలిపి ప్రభుత్వం మీద మాట్లాడితే టీఆర్ఎస్ ఖచ్చితంగా అంటే వాళ్ళ న్యాయ నిపుణుల ప్రకారం కూడా ఈసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి ఇద్దరు జడ్జీల సుప్రీంకోర్టు జడ్జి మీద అది ఇవ్వటం లేదని ఫుల్ బెంచ్కి పోయింది ప్రభుత్వం. సో ఫుల్ బెంచ్ ప్రభుత్వం రావాలని అంటే 5 అంటే 42% బీసీ రిజర్వేషన్ మీద కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేశారు. వీళ్ళు కూడా 42% మీద డిక్లేర్ చేశారు. సో మొత్తం 5 బిల్లులు జిష్ణుదేవ్ గారు 5 బిల్లులను పెండింగ్ పెట్టారు. అంటే 2018 పంచాయతీరాజ్ చట్టం, 2019 కార్పొరేషన్ల చట్టం, 42% రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలలో, తర్వాత రాజకీయాలలో, ఈ అన్నిటినీ కలిసి ఆయన న్యాయ కోవిధుల కోసమని రాష్ట్రపతికి పంపడం, రాష్ట్రపతి ఇంటర్ను సుప్రీంకోర్టు 14 ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. సో ఇదంతా ఒకటికొకటికి లింక్ అయిపోయింది. గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర పోయింది, ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ 14 ప్రశ్నలతో ఏం చేశాడు, సుప్రీంకోర్టు 16 ప్రశ్నలు సంధించింది. ఈ సుప్రీంకోర్టు జడ్జి దీనికి దానికి అంత అంటే గవర్నర్ది రాష్ట్రపతిది లింక్ అయి ఉన్నది. సో దాని మీద ఒక పెద్ద అంటే
ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ స్టేట్. ఇంతవరకు కూడా వాటిని రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగం లోపల టైం లిమిట్ పెట్టలేదు. ఇంకోటి ఆ 16 ప్రశ్నలకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా సమాధానం లేదు. సో ఇది ఇంకింత వీళ్ళకున్న దీన్ని ఉపయోగించుకొని ఏది ఈ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని అన్నిటికంటే ఏంటనంటే గత నెల రోజుల నుంచి యూరియా ఎవరిది? గ్రామస్తులది. సో గ్రామాలలో రైతుల హక్కు దాన్ని ఒక పెద్ద నెగటివ్ పోయినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచనలు వస్తున్నట్టున్నాయి. ఈ యూరియా అంటే 18 లక్షలు రావాల్సినది 6 లక్షలు కూడా రాలేదు. డెఫినెట్ గా కొంత గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్ లో ప్రతి ప్రభుత్వం కూడా ఇంకొక ప్రభుత్వానికి అవకాశం చూసి కొంత పాలిటిక్స్ ఇస్ మైండ్ గేమ్. సో ప్రజలను అవకాశంగా చూసుకొని పర్పస్ఫుల్ గా కూడా ఇక్కడ ఈ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా? ఇద్దరిని చేస్తుంది. గమ్మత్ ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ గొడవ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని గొడవ తెలంగాణలో ఎందుకు నడుస్తుందని అంటే దాన్ని ఉపయోగించుకొని ఇటు అంటే అందరికీ అన్ని పార్టీలకు ఇదొక ఆయుధంగా దొరికింది. ఇప్పుడు ఏమంటున్నాడు టీఆర్ఎస్ ఏమంటుండ్రు? ఆయన చెప్తున్నాడు కదా కాంగ్రెస్ బజార్లో జాయింట్ వెంచర్ అని ఆయన అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ తెలంగాణ భవితను భరోసా కార్యనిర్వాహకం చేసిన కేటీఆర్ అంటున్నాడు. సో కిషన్ రెడ్డి గారు సపోర్ట్తోనే మెట్రోకు రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ అంటున్నారు. సో ఇండైరెక్ట్గా చెప్పినా కూడా ఈయన ఎందుకు లింక్ పెట్టిండనంటే ఇప్పుడు అన్ని నెగటివ్ మెసేజ్లు కనిపిస్తుంది. వర్షం నెగటివ్ అయి కలిసి కూర్చున్నది. అన్నిటికంటే గొంతు పిసికేది యూరియా. ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఇంకా యూరియా ఇంకొక నెల రోజులు దాకా ఉన్నది. ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా 1-2%తోనే గవర్నమెంట్ మారిపోతాయి. సో ఇండైరెక్ట్గా మనం ఒక విశ్లేషణగా కాంగ్రెస్ ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నది. పోస్ట్ పోన్లో కారణం ఖచ్చితంగా ఒక రాజకీయ పరమైనటువంటిది ఉన్నది. ఎందుకంటే దానికి లింక్ పెట్టిండు. అదే దానికి కూడా ఇంకో లింక్ అయినటువంటిది కూడా త్వరలో గ్రూప్ 2 ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ 1 పెద్ద దెబ్బ కొట్టింది. గ్రూప్ 1 హైకోర్టు దెబ్బ కొట్టింది సింగిల్ జడ్జిది. సో రాజేశ్వరరావు గారు ఎవరు ఉన్నారు సింగిల్ జడ్జి దెబ్బ కొట్టింది. దాన్ని మరి మనం నిన్ననే మాట్లాడుకున్నట్టుగా అది ఫుల్ బెంచ్కి పోవాలి. ఫుల్ బెంచ్కి పోతే చాలా టైం కొడుతుంది. తర్వాత ఈ రిజల్ట్ లేవు. సో ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాదాపు 6-7 పాయింట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలో అంటే విద్యార్థి లోకంలో, రైతులలో, ఉద్యోగస్తులలో ఇవన్నీ ఉన్నాయి. మహిళలలో ఇప్పుడు మొన్నటి వరకు చేసింది నిన్ననే ఒక తీర్మానం చేసినట్టుండు ముస్లింలకు ఒక ఫేవర్లో చేయాలనేటువంటిది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో ముస్లింల ఓట్లు దాదాపు 42,000 పైసలకు ఉన్నాయి అన్నట్టు ఒంటరి ముస్లిం మహిళలకు వాళ్ళకు ఏదో చేస్తామని అంటున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి ఎన్నికలో వాళ్ళకు ఒక లబ్ధి కూర్చాలనేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. సో ఇదే వార్తని ఆంధ్రప్రభలో కూడా చూస్తున్నాం. కండువా కప్పితే పార్టీ మారినట్లే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంటికి వచ్చిన వారి మధ్యలో ఏ కండువా వేస్తారో వచ్చే వాళ్ళకి ఏం తెలుసు. దీన్ని ఒకసారి కండువా కప్పితే అనే దాని మీద మనం ఒకసారి లోతులకు పోయినట్టేదంటే స్వాతంత్రం వచ్చిన మొదటి 4 ఎలక్షన్లలో 1952 అంటే జనవరి అంటే డిసెంబరు ఫిబ్రవరిలో ఫస్ట్ ఎలక్షన్లు వచ్చినాయి మనకు. 52 ఫస్ట్ ఎలక్షన్లు, 52 తర్వాత 5 years 57 సెకండ్ ఎలక్షన్స్, 57 తర్వాత 62లో థర్డ్ ఎలక్షన్స్, తర్వాత 1967లో 4th జనరల్ ఎలక్షన్లు వచ్చినాయి. 4th జనరల్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్కు ఒక గడ్డు కాలం ఉన్నది. కాంగ్రెస్కు పెద్ద గడ్డు కాలం ఉన్నది. 66లో పెద్ద మనిషి నెహ్రూ గారు చనిపోయారు. 67లో లాల్ బహదూర్ శాస్త్రి వస్తాడు. 67 జనరల్ ఎలక్షన్ లోపల దేశం మొత్తంలో జరిగిన జనరల్ ఎలక్షన్లలో దాదాపు ఒక 7-8 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఒక పెద్ద నెగటివ్ను ఎదుర్కొన్నది. పెద్ద నెగటివ్ని అనుకున్నారు. ఎందుకనంటే మహారాష్ట్రలో బీహార్లో జయప్రకాశ్ నారాయణతోని సంయుక్త సోషలిస్ట్ పార్టీ అని వచ్చింది. అక్కడ దాదాపు అంటే రాష్ట్రాలలో అంతకుముందు ఉన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ రాష్ట్రాలలో ఉన్నది, కేంద్రంలో ఉన్నది. కానీ 67 ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్
లోకల్లో డిఎంకేతోని 67 లోపల నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ తమిళనాడులో వచ్చింది డిఎంకే ప్రభుత్వంతో. అక్కడ బీహార్ లోపల వాళ్ళకి 15 నుంచి 30 సీట్లు కాంగ్రెస్కు తక్కువగా ఉన్నాయి. అంటే దేశంలో మాక్సిమం రాష్ట్రాలలో కాంగ్రెస్ వెనుకబడుతున్నది. వెనుకబడే క్రమం లోపల ఈ డిఫెక్షన్ పోతున్నారు. అంటే ఎమ్మెల్యేలకు వాళ్ళకి కావాల్సిన పోస్టుల కోసమని, ఎంపీలు వాళ్ళకి కావాల్సిన ఎంపీల పోస్ట్ కోసమని డిఫెక్షన్ స్టార్ట్ అయ్యి దేశం లోపల లోకల్ బాడీస్ స్టార్ట్ అయ్యి 1985లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ 84లో చనిపోయినరో, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ డిఫెక్షన్ ఎక్కడికక్కడికి గెలిచిన వాళ్ళందరూ పార్టీలు మారుతున్నారు. బీహార్లో అదే జరిగింది, పంజాబ్లో అకాలీదళ్ వచ్చేసింది, తమిళనాడు లోపల డిఎంకే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అక్కడ ఎదురు దెబ్బ జరిగింది. బీహార్ లోపల సంయుక్త సోషలిస్ట్ దాంట్లో వాళ్ళు దెబ్బ జరిగింది. సో 84లో బీఎస్పీ పార్టీ ఉనికిలోకి వచ్చింది. తర్వాత 80 లోపల ములాయం సింగ్ సాబ్ పార్టీ పెట్టాడు. సో కాంగ్రెస్కు ఎదురుగాలి తిరుగుతుండే వరకు వీళ్ళని పోకుండా ఉండటానికని యాంటీ డిఫెక్షన్ లాలు తీసుకొచ్చిండు రాజీవ్ గాంధీ. 1985లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొని వచ్చాడు. ఎందుకనంటే ఇప్పుడు కండువా స్టోరీ, కండువా వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే 67 నుంచి మొదలైనటువంటి యాంటీ డిఫెక్షన్ లా 67 నుంచి 72లో మ్యాక్సిమం అయిపోయింది. 72లో మ్యాక్సిమం అయిపోయి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 85 లోపల దేశం అల్లకల్లోలమై 85లో ఇక్కడ తెలుగుదేశం వచ్చింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళంతా అటు ఇటు పోతున్నారు, కండువాలు కప్పేసుకొని. అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక పోరాటము, కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి పోరాటం జరుగుతుంది. జనసేన ములాయం సింగ్ వచ్చిండు, అక్కడ అకాలీదళ్ వచ్చిండు పంజాబ్ లోపల, ఇక్కడ తమిళనాడులో వచ్చింది. ఇక్కడ తేడా ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవటం కోసమని రాజ్యాంగం ఏర్పడిన రోజు నాడు మనకు 8 షెడ్యూల్లే ఉన్నాయి. 8 షెడ్యూల్లే ఉన్నది. 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది. రాజ్యాంగంలో అప్పుడు లేదు. ఈ ఫిరాయింపులను గురించి అప్పుడు రాజ్యాంగ నిర్ణేతలు ఆలోచన చేయలేదు. సో 10th షెడ్యూల్ 1985 మార్చ్ 1లో ఉనికిలోకి వచ్చింది. 85 మార్చిలో కండువా మార్చిన వెంటనే సభ్యత్వం పోవాలని అందులో ఒక 20 సబ్ క్లాసులు ఉన్నాయి. కొత్త ట్రెండ్ వచ్చింది ఏంటంటే కండువా కప్పుకోవట్లేదు కానీ పార్టీ కండువా. సో ఇది అంటే స్టోరీ వెనక ఏంటంటే ఇన్ని రకాలుగా ఉన్నది. సో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కొన్నేమో ఆ పార్టీలో అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదో దాంట్లోకి పోయినట్టు అయ్యేది ఉంటే మాకు కొంత లబ్ధి జరుగుతుంది, వ్యక్తిగతమైన లబ్ధి జరుగుతుంది అనే దాని మీద చాలా చాలా కేసులు అయినాయి. సో కండువా మారినంత మాత్రం అనే దాని మీద ఒక కొత్త భాషని చెప్తున్నారు. కానీ అందులో మాత్రము పార్టీ మారిన మరుక్షణమే ఆటోమేటిక్గా సభ్యత్వము పోవాలి. అయితే ఇంకా కొంత ఏమున్నదంటే కొన్ని కేసులు అయినాయి. ఏంటంటే మన రాజ్యాంగం లోపల 19(1) ఉన్నది. అంటే వ్యక్తికి కొంత సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉన్నది. మేము మా సిద్ధాంతాన్ని పొలిటికల్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు అదే పొలిటికల్గా మార్చుకోవడానికి వీల్లేదనేదే ఇది. అదే కదా. సో వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే మేము మా సొంత నిర్ణయాన్ని తీసుకునే హక్కు మాకు రాజ్యాంగము 19 లోపల భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, కొత్త విశ్వాసాన్ని ఫాలో కాయే స్వేచ్ఛ ఉన్నది, లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు సో దాన్ని ఉపయోగించుకున్నామని వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పటి ఫిరాయింపుదారులు అప్పటి స్పీకర్లకు ఇప్పటి స్పీకర్లకు వీళ్ళు ఏమని చెప్తున్నారు, మేము ముఖ్యమంత్రికి గౌరవార్థము మా ఫండ్ల కోసం పోయినాము, ఆయన ఏదో కండువా వేసిండు, అది నేషనల్ ఫ్లాగ్ అనేటువంటి దాన్ని మేము అనుకుంటున్నామని చెప్తున్నారు. సో దీంట్లో కూడా కండువా మారినట్టు అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఢిల్లీలో ఒక మాట ఏదో ఒకటి అనాలి. ముఖ్యమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి అడుగుపెట్టిన వెంటనే విలేకరులంతా జర్నలిస్టులంతా మీద పడతారు. సో ఒక పెద్ద అయిపోయింది. ఇది దీనికి రిలేటెడే ఓట్ చోరీ కన్నా ఎమ్మెల్యేల చోరీ ఇది నైతికంగా లెక్కల ప్రకారం 12 మందిని లాక్కున్నారు. కేటీఆర్ నైతికత ఉన్నది కదా. అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది? నైతికత అనేటువంటిది ఒక అకౌంటబిలిటీ ఉన్నది కదా. ఆ అకౌంటబిలిటీ లేకపోతే ఏమైనా మాట్లాడచ్చు. మన పల్లెటూరు తెలంగాణలో ప్రభుత్వానికి అది కాదు. సో దీన్ని టెక్నికల్ పాయింట్ ఉపయోగించుకొని పోరాటం చేస్తున్నాడు. కాకపోతే ఈ పోరాటము రేపు పొందున అందరికీ
అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయం అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. 3 నెలల నిర్ణయంతో ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని ఉన్నారు. ఎవరు? గవాయి గారి నాయకత్వం లోపల 5గురు జడ్జిలు నిర్ణయం తీసుకున్నారు. 1-2 నెలల లోపల 2 మాత్రం ఖచ్చితంగా పోతారు. ఎవరు? నాగేందర్ ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. తర్వాత కావ్య అంటే శ్రీహరి గారికి మాత్రం ఖచ్చితమైన ఎఫెక్ట్. 2 శ్రీహరి గారికి కడియం శ్రీహరి గారికి నాగేందర్కి ఎఫెక్ట్ పోతుంది. దీన్ని మాత్రం పొడిగించే అవకాశము ఉండొచ్చు. ఎందుకంటే స్పీకర్ నిర్ణయాధికారం ఉన్నది కాబట్టి అది పొడిగించే అవకాశం ఉన్నది. మరొక వార్త, ఫ్యూచర్ సిటీ వస్తుంది, పెట్టుబడులతో రండి, పారిశ్రామికవేత్తలకు పూర్తి అండదండలు అందిస్తాం. రైట్. ఇప్పుడు మన అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కి ఏమో కాళేశ్వరము, దాని తర్వాత ఇక్కడ నుంచి అక్కడ దాకా 5-6 పెద్దది. ఎందుకంటే 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. వీళ్ళకి ఏమీ లేవు. ఇక్కడ ఉన్న మనకు సొరంగాన్ని మొదలు పెట్టుకుంటే అది పెద్ద పోయింది. సో ప్రాజెక్టులు కనిపించాలంటే మరి ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, అక్కడక్కడ పెద్ద వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సిటీ చేస్తానంటున్నాడు. అది టెక్, లైఫ్ సైన్సెస్, అర్బన్ ట్రాన్సిస్కో, సినిమా ఇన్వెస్ట్మెంట్లు, హైదరాబాద్ అందరినీ ఢిల్లీ పోతున్నారు. మరి అసలు ఎంపీలను అందరినీ కూడా సింగపూర్ పంపించిండు. ఇంకా అదేదో పంపించండు కదా, అంటే డల్లాస్ చేస్తామని. కొరియా అది ఎక్కడికో దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు పంపించండు కదా, అంటే ఇంగ్లాండ్ పంపించండు. వీళ్ళందరినీ మనము చేస్తామని. సో హౌ ఫార్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ అనేటువంటిది వెయిట్ అండ్ సీ ప్రాసెస్. సంతోషం, వాళ్ళందరినీ తీసుకొని వస్తే సంతోషపడాల్సిందే. తుమ్మిడి హట్టుపై మాటలు యుద్ధం ఇది మొదటి నుంచి ఉన్నది. అది వాళ్ళు ఉన్నదని వీళ్ళు లేదని. ఆ తర్వాత ఆఖరుకు మొన్న పీసీ జోషి కమిషన్ మీద కూడా అంటే ఇవ్వద్దు అనేటువంటి దాన్ని పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎంత పెద్దవాళ్ళైనా సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ కూడా ఏదో రకంగా ఒక వాళ్ళ సొంత విశ్వాసాల మీద ఆధారంగానే ఒక్కొక్కసారి ఇస్తారు. ఎందుకంటే రామజన్మభూమి ఇష్యూలో మన రమణ గారు అన్నారు, నేను రాత్రంతా నాకు దేవుడు కల్లోకి వచ్చిండు, శ్రీరాముడు నాకు కల్లోకి వచ్చిండు, దేవుడు తన యొక్క అభిమానాన్ని నువ్వు జయవని అడిగిండు కాబట్టే నేను రామ మందిరం కట్టడానికి ఇచ్చిందని అన్నారు. సో వాళ్ళకు కూడా కొన్ని విశ్వాసాలు ఉంటాయి కాబట్టి ప్రో కాంగ్రెస్ ఆయన ఇస్తారు, ప్రో టీడీపీ ఆయన ఇస్తారు, వ్యతిరేకంగా ఆయన ఇస్తారు. సో ఇది ఆఫ్టర్ ఇట్లది కొత్త ట్రిబ్యునల్ ముందు కొత్త డిమాండ్ కృష్ణా జిల్లాలపై కాంగ్రెస్ సంవత్సరాల తరబడి నీటి యుద్ధాలే ఉన్నాయి. ఇప్పుడు ఇక నీటి యుద్ధాలు ఎప్పుడో వస్తాయని బ్రహ్మం గారు ఏదో పాతకాలంలో చెప్పిందంటారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్గా ఆయన వచ్చినప్పుడు జగన్ని పిలిపించి చికెన్ బికెన్ పెట్టేసేసి మద్రాసు దగ్గరికి తీసుకుపోమనంటే ఆయన పెద్ద బొక్కనే కొట్టి అసలు అంటే మిగులు జలాలు అంటే ఏంది అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి కాకుండా వాళ్ళు తవ్వాల్సింది లోతు అంటే డెడ్ సీ నుంచి తవ్వకపోవడానికి పెద్దది పోతిరెడ్డిపాడు కట్టింది అనేటువంటిది విషయం. అప్పుడేమో మామూలు ఉన్నారు, కేసీఆర్ బొమ్మ అంటే పోలే, కేటీఆర్ కూడా పోలే, ఏదో ఉద్యోగస్తులను బొమ్మి మేమేం చేస్తామండి ముఖ్యమంత్రి గారు ఈయన భరాసా ఏంటిది 200-600 కార్లు మహారాష్ట్రకు తీసుకుపోయి అక్కడ బీఆర్ఎస్ పార్టీని పెట్టి ఏం భేషజాలు లేవు, పోచంపాడు నుంచి మీరు ఎత్తిపోతలు పెట్టుకొని నీళ్ళని పట్టుకోమని అంటే అప్పుడు ఆయన నేషనల్ లీడర్ కింద ఉన్నాడు. ఇప్పుడు కృష్ణా జలాలు అంటున్నాడు, అదంటున్నాడు. అంటే ఒకరు చేస్తేనేమో వాళ్ళు చేస్తే సంసారము, వీళ్ళు చేస్తే అది దొంగతనంగా భావించేటటువంటి వచ్చింది. ఖచ్చితంగా మన నీళ్లు మనకు రావాల్సిన ఉన్నది, దాన్ని ఆపాల్సిన ముందు కూడా ఖచ్చితంగా ఉన్నది. ఓకే, నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి చూస్తే ఫిరాయింపు ఎక్కడిది, వారి జీతంలో నెలకు 5,000 ఇప్పటికీ బీఆర్ఎస్ కు ఫండ్ గా వెళ్తుంది. బీఆర్ఎస్ 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హరీష్ రావు అసెంబ్లీలో సేమ్ మనం ఇదివరకు దాకా చెప్పుకున్నదే ఫిరాయింపు చట్టాన్ని గురించి. ఫిరాయింపు చట్టం నుంచి ఎక్కడొస్తుంది ఏమో, ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా, పాత రూలే ఉన్నాయి, పాత స్పీకరే ఉన్నాడు, వాళ్ళ స్పీకర్ పాత పద్ధతులే ఉన్నాయని ఓపెన్ గా చెప్తున్నాడు. కానీ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో టైం బాండ్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో టైం బాండ్ పెట్టలేదు. స్పీకర్ కు 3 నెలలు, వీళ్ళిద్దరికి ముగ్గురు. కానీ అప్పుడు కూడా త్వరగా పోరాటం నడిచిందిలే. కానీ ఎప్పుడైనా
అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ సామాజిక వ్యవస్థలో కాదు పొలిటికల్ వ్యవస్థలో ఒక్కొక్క రూల్ ఉన్నది. అప్పుడు 67 వరకు 1985 వరకు కూడా ఫిరాయింపుదారులు ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రభుత్వ అవసరాలు పార్టీల అవసరాలు బట్టి పార్టీల అవసరాలు ఎమ్మెల్యే అవసరాలు వాళ్ళ లెక్కలకు అంటే ఫిరాయింపు చట్టం 85లో వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఐజ్ పర్ ఎర్లీ ఐజ్ అని ఉన్నది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ పెట్టేసింది. స్పీకర్కి 3 నెలలు అన్నది, గవర్నర్కి 3 నెలలు. చట్టం వచ్చిన కాంచి ఒక్క కేసులోనైనా అవుతుంది. అందుకంటే లీగల్ గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఓవర్ నైట్ లోపల డెసిషన్ తీసుకోవడానికి టైం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు 15 రోజులు మినిమము దాటిన తర్వాత కూడా స్పీకర్ 15 రోజుల్లో టైం తీసుకోవాలి. ఆయన ఒక నోటీస్ ఇస్తాడు. నోటీస్ ఇవ్వడానికి ఆయన ఒక ఎమ్మెల్యే, మా దారిలో ఎవరు సాధారణ పౌరులు కాదు, ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి. ఆయన కొన్ని నెల రోజుల టైం తీసుకుంటాడు. సో ఇట్లా టైంపాస్ ఎంత వీలైతే అంత టైంపాస్ చేసుకుంటూ పోయి ఖచ్చితంగా 2-3 నెలల్లో మాత్రము ఒక నిర్ణయం ఖచ్చితంగా, ఎందుకంటే సుప్రీంకోర్టు అక్కడ తీసుకొని ఉన్నది. ఆ నిర్ణయం అమలయ్యే అవకాశాలు మాత్రం అది మేలు, అది జరిగితే కనుక ప్రజలకు కూడా మేలు జరిగింది, డెఫినెట్గా మేలు జరిగే అవకాశం ఉంటుంది. 50 కోట్ల మనీ ఉంది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెప్తే కోటి ఇస్తాం. అది ఇప్పుడు మనమేమన్నా చూసాం కదా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంబేద్కర్ అని పేరు పెట్టుకున్న ఒక ఏడి, అంబేద్కర్ అనే పేరు, అంబేద్కర్ అనే పేరు పెట్టుకున్న ఆయన ఇంట్లో 250 కోట్ల విలువైనటువంటి 2 కోట్ల నెట్టే దొరికింది. ఆయన కోట్లే కాకుండా ఆయన అసిస్టెంట్ ఇంట్లో మొన్న ఒక 20 లక్షలు దొరికింది. సో ఉద్యోగస్తుల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర ప్రజాధనం అంతా మనబోటి వాళ్ళందరూ, సాధారణ పౌరులందరూ ఇండైరెక్ట్ ట్యాక్సుల ద్వారా ఉప్పుకొని, పప్పుకొని, ఛాయ్ తాగి జిఎస్టీ కడుతున్నారు. దాని ద్వారా పడుతున్నాయి. హోటల్లో ఛాయ్ తాగినా కానీ మనకు జిఎస్టీ పోతున్నారు. ప్రభుత్వం బీదోడు బిక్కోడు అన్ని డబ్బులు సంపాదిస్తే వీళ్ళకి అధికారాలకు ఇచ్చినందుకు ఇప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో డబ్బులు పెట్టి కిటుకు తీస్తూ అదే చెప్తున్నారు కదా. మెగా కృష్ణారెడ్డి పెద్ద కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్లకి ఏమో పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళే కదా మెగా సిటీ కట్టడం ఎవడతారం అవుతుంది. 50 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మన చట్టంలో అమెరికన్ టైప్ ఆఫ్లో వచ్చినట్టు ఉంటే ప్రతి వాడిని మనం ఇంత చేస్తే మనము 135-43 కోట్ల ప్రజలలో 10% కూడా ట్యాక్స్ పేయర్స్ లేదు, డైరెక్ట్ లేరు. సో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సే పడుతున్నది. మరి వీళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు మరి ఎలక్షన్ల లోపల ఒక ఎమ్మెల్యే మినిమము 50-60 కోట్లు బ్లాక్ మనీ పెడుతుండడం అంటే ఈ బ్లాక్ మనీని మార్చడానికి జరుగుతుంది. ఇదేం కొత్త కాదు. ఇది కొత్త కాదు. కాకపోతే అప్పుడప్పుడు ఈ పేపర్ల పుణ్యమా అని బయటకు వస్తుంది. ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది, ముఖ్యంగా యువత మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరినీ ఎవడైతే ఎలక్షన్లలో, రేపు రాబోయే ఎలక్షన్లు ఉన్నాయిగా, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లతో ఎవడైతే డబ్బు పట్టుకొని వస్తాడో వాణ్ణి, డబ్బు ఇచ్చిన నీ తమ్ముని కానీ నీ అన్నని కానీ వాడు డబ్బు ఊరికే ఇవ్వడం లేదు. ఆ డబ్బు ఇచ్చి నీ ఓటును కొనుక్కొని పోతున్నావు. నీ ఓటును అమ్మటమనంటే గ్రామ స్థాయి నుంచి ఈ కేటూను ప్రేక్షకుల ద్వారా మనము యూత్కు ఇచ్చే సందేశం ఏంటంటే, ఇదిగో ఇట్లాంటి కోట్ల మనీ మార్చేటటువంటి కార్పొరేట్ సెక్టర్ రేపు ఎలక్షన్లో రాబోతున్నది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో డబ్బు తీసుకోవద్దు. ఎవడైనా డబ్బు ఇస్తే వానికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకుండా ఓటు ద్వారా మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు పొద్దుగాల ముచ్చట్లకు ఆహ్వానించిన రాజకుమార్ గారికి, మా విశ్లేషణ విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.